I am Bandi Srinivas, lecturer in Commerce, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adhikavi Nannaya University, Rajamandri. Third BCom, 6th semester. Our subject is Commercial Geography, Vanijya Bhugola Shastramu. Already we discussed about the internal structure of the earth and also the next concept of latitudes and longitudes. Now we discuss about the topic of realms of the earth, అంటే భూమి యొక్క ఆవరణముల గురించి చెప్పడం అన్నమాట. ఇది మెయిన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా చెప్పచ్చు. భూమి యొక్క ఆవరణములు, భూమిపై నివసిస్తున్నటువంటి జీవరాశికి కావలసిన ఆహారము కానివ్వండి, నివాసము కానివ్వండి, పెరుగుదల మొదలైన అంశాలకు సహకరించే ప్రధానమైనటువంటి 3 అంశములనే ఆవరణములు లేదా రీలమ్స్ అని అంటారు. అవేంటంటే వాతావరణం, జలావరణం, శిలావరణం. ఏంటి? వాతావరణం, జలావరణం, శిలావరణం. ఈ శిలావరణం అంటే ఏంటంటే భూమిపై గల గట్టి రాతి పొరను శిలావరణం అని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఎర్త్ తీసుకున్నామనుకోండి, ఎర్త్ పైన మనం ఇల్లులు కట్టుకునేటువంటి పొర, పంటలు పండించుకునేటువంటిది, ఈ లేయర్ అంతటినీ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఇది రాతి పొర కింద ఉంటుంది. భూమి లోపలికి వెళ్ళి తవ్వి చూస్తే తెలుస్తుంది మనకి. దీన్ని శిలావరణం అని పిలుస్తారు. ఇది అనేక రకాలైనటువంటి శిలలతో ఏర్పడిందని చెప్పొచ్చు. భూప్రాంతంపై ఉన్నటువంటి గట్టి నేల, ఈ శిలావరణంపైనే వివిధ రకాలైనటువంటి పీఠభూములు, మైదానాలు, పర్వత ప్రాంతాలు వంటి భూస్వరూపాలన్నీ ఉన్నాయి. మహాసముద్రాలచే వేరు చేయబడుతున్నటువంటి ఖండాలు కూడా శిలావరణంలోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఓకేనండి. వీటిని ఉత్తరార్ధగోళంలో భూభాగం, దక్షిణార్ధంలో గోళంలో జలభాగం అధికంగా ప్రధానంగా 7 ఖండాలు 7 కాంటినెంట్స్ ఈ ఆవరణంలోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఖండాలు మనకు తెలుసు కదండి. ఆసియా ఖండము, అమెరికా ఖండము, యూరప్ ఖండము, ఆస్ట్రేలియా ఖండము, దక్షిణ అమెరికా ఖండము, ఉత్తర అమెరికా ఖండం, ఇలా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఈ 7 కూడా ఈ ఆవరణంలోనే ఉన్నాయి, అంటే శిలావరణంలోనే ఉన్నాయి. అంటే శిలల చేత ఏర్పడ్డ ఆవరణంను శిలావరణం అని పిలుస్తారు. 1 వర్డ్లో చెప్పాలంటే ఇక్కడ మనకి ఖండాలన్నీ చెప్పాం కదా. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండం, అంటార్కిటికా ఖండం, ఆస్ట్రేలియా ఖండం, ఇలాంటి ఖండాలన్నీ ఉన్నాయి. ఈ ఖండాలన్నిటిలో కల్లా లార్జెస్ట్ కాంటినెంట్ ఆసియా, అతి చిన్నది ఆస్ట్రేలియా అన్నమాట. ఆసియాను మరియు యూరప్ని కలిపి యురేషియా అని అంటారు. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ సమీప దీవులను కలిపి ఓషియానియా అని అంటారు. అంటార్కిటికా ఖండం యొక్క దక్షిణ ధ్రువం చుట్టూ ఇది ఆవరించి ఉంది. ఇది నిరంతరం మంచుతో కప్పబడి మానవ నివాసానికి అనుకూలంగా ఉండదన్నమాట. ఇది ఏంటి? అంటార్కిటికా ఖండం పైన ఎక్కడో ధ్రువం వద్ద ఉంది, మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి జనసంచారం, జనాలు నివసించడానికి అసలు అనుకూలమైనటువంటి ప్రాంతమే కాదనమాట. మొత్తం శిలావరణం సుమారు 149.45 మిలియన్ కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఏంటి? శిలావరణం. ఈ శిలావరణంలో 149.45 మిలియన్ కిలోమీటర్లోనే 7 కాంటినెంట్స్ ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఖండాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. శిలల చేత ఏర్పడినటువంటి ఆవరణాన్ని శిలావరణం అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వీ గో టు జలావరణం, హైడ్రోస్పియర్ అని పిలుస్తారు. ఏంటి? హైడ్రోస్పియర్. ఇప్పుడు ఫస్ట్ మనం శిలావరణం, లిథోస్పియర్ని చూడడం జరిగింది. నెక్స్ట్ జలావరణం. జలావరణాన్ని హైడ్రోస్పియర్ అని ఇంగ్లీష్లో అంటారు. భూమి మీద గల జలభాగాలైన మహాసముద్రాలు, సముద్రాలు, హిమనీనదాలు, సరస్సులు, చెరువులు, కాలువలు, నదులు, వాగులు, వంకలు మొదలైన వాటన్నింటిలో ఉన్న జలభాగాన్ని అంతటిని సామూహికంగా జలావరణం అని పిలుస్తారు. అంటే మహాసముద్రాల్లో ఉన్న నీరు, సముద్రాల్లో ఉన్న నీరు, నదుల్లో ఉన్న నీరు, కాలువల్లో ఉన్న నీరు, చెరువుల్లో ఉన్న నీరు, సరస్సుల్లో ఉన్న నీరు అంతటినీ కూడా జలావరణంలోకే వచ్చేస్తాయి.
ఈ జలావరణం భూమిపై 71% జలభాగం, 29% భూభాగం విస్తరించి ఉన్నాయి. ఈ భూమి మొత్తం మీద తీసుకున్నట్లయితే 71% నీరుందంట, 29% మాత్రమే భూభాగం ఉందంట. ఆ 29% భూభాగంలోనే మానవులందరూ కూడా వివిధ రకాలైనటువంటి అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, భవనాలు కట్టుకుని నివసించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా భూమి మీద అధిక భాగం ఏముందండి? జలమే విస్తరించి ఉంది. సో భూమిని జలాయుత గ్రహం అని అంటారు. దీన్నే బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. ఏమండి, జలాయుత గ్రహం అంటే వాటర్తో పూర్తిగా నిండి ఉంది కాబట్టి దీన్ని జలాయుత గ్రహం అని, అలాగే నీలిగ్రహం అని పిలుస్తారు. మొత్తం భూమి మీద ఉన్న నీటి భాగంలో 97% మహాసముద్రాల్లో ఉంది. మొత్తం మహాసముద్రాల్లో నీరు సుమారు 1367 మిలియన్ల క్యూబిక్లకి అంచనా. ఈ నీటినంతటినీ భూమిపై సమానంగా ఒక దుప్పటిలా పరిస్తే అది 3.25 కిలోమీటర్లు దరిసరి పొరలా ఉంటుందన్నమాట. ఏంటండి? హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ రీలమ్స్ ఆఫ్ ది ఎర్త్గా చెప్పొచ్చు అనమాట. భూమి మీద ఉన్నటువంటి జలావరణను ఎక్కువ 71% ఆవరించి ఉంది నీరు, 29% భూమి ఉంది. ఈ భూమి మీద మనం మనుషులు మాత్రమే నివసించగలుగుతున్నామని చెప్పుకోవచ్చు. మనం నివసించడానికి అవసరమైంది జలంతో నిండి ఉంది కాబట్టి ఈ గ్రహాన్ని జలాయుత గ్రహం అని పిలుస్తారు, లేదా బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారనమాట. సో నెక్స్ట్ వీ గో టు అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ మీన్స్ వెదర్, వాతావరణం. అంటే భూమి చుట్టూ దుప్పటిలా ఆవరించి ఉన్నటువంటి వాయుపొరను వాతావరణం అని పిలుస్తారు. అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన వాతావరణం భూమిని ఎంటిపెట్టుకొని ఉంటుంది. అంటే వాతావరణాన్ని ఆంగ్లంలో అట్మాస్ఫియర్ అని పిలుస్తారు. ATMOSPHERE అట్మాస్ఫియర్ అంట. ఈ పదం గ్రీకు పదం నుంచి పుట్టింది. దిస్ వర్డ్ టేకెన్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఆఫ్ అట్మాస్. దిస్ మీన్స్ ఏంటంటే ఇక్కడ హీట్ చేసినప్పుడు ఆవిరి అనేది వచ్చేస్తుంది కదా, వాటర్ని కరిగించినప్పుడు అదనమాట దీని యొక్క అర్థం. దీని అర్థం ఏంటంటే ఆవిరి. దీనివలన దీనికి రంగు, రుచి, వాసన ఉండదు. ఆవిరికి ఏముంటుంది? రంగు, రుచి, వాసన ఉంటుందా? ఉండదు. రకరకాలైనటువంటి వాసనలు, శబ్దాలను ఒక చోట నుండి మరొక ప్లేస్కు మోసుకొని వస్తుంది వాతావరణం. ఇది పారదర్శకమైనటువంటి పొర. ఏంటండి, ఇక్కడ మనకి ఈ రిలయన్స్ ఆఫ్ ది ఎర్త్లో భూమి మీద ఉండేటువంటి వాటిలో ఇది పారదర్శకంగా ఉండేటువంటి పొరగా చెప్పొచ్చు. దీనికి స్థితిస్థాపక శక్తి ఉంది. ఏముందండి? ఎనర్జీ ఉందన్నమాట. స్థితిస్థాపక ఎనర్జీ ఉంది. ఇది చలనం కలిగి ఉండి సంకోచ వ్యాకోచాలకు ఖచ్చితంగా గురి అవుతుంది. అంటే పెరగడం లేదా తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సూర్యుడి నుండి వచ్చేటువంటి కిరణాలను తన ద్వారా ప్రసరింపచేస్తూ ఒక గొడుగుల క్రింది ఉన్న జీవరాశిని ఈ వాతావరణం అనేది కాపాడడం జరుగుతుంది. అంటే అనేక రకాలైనటువంటి దుమ్ము, ధూళి, కణాలు, వాయువులు ఇవన్నీ కూడా గాలిలో ఉంటాయి. గాలిలో కలిసి వాతావరణంలో ఉంటాయి కదండి, దాన్నే వాతావరణం అని పిలుస్తారు. ఇవన్నిటినీ కూడా సూర్యుడి నుండి వచ్చేటువంటి కిరణాలు డైరెక్ట్గా మనుషుల మీద పడిపోకుండా ఈ వాతావరణం అనేటువంటి పొర ఉండి మనలందరినీ కూడా కాపాడడం అని జరుగుతుంది. వాతావరణం లేకుండా గాలిలో నీటి ఆవిరి, మేఘాలు, వర్షాలు ఏర్పడవు. భూమి వైపుగా వచ్చే అతిలోహిత కిరణాలను అడ్డగించి జీవరాశిని ఈ వాతావరణం అనేది కాపాడుతుంది. సూర్యుడి నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాయి అతినీలలోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ అంటారు. ఇవి మనిషి మీద కనుక డైరెక్ట్గా పడినట్లయితే అనేక రోగాలకు వీడు గురవడం జరుగుతుందన్నమాట. సో ఈ కిరణాలు అనేటువంటి వాటిని ఈ అట్మాస్ఫియర్ అనేటువంటి పొర అడ్డగించి మానవ జాతిని, జీవకోటి అంతటినీ కూడా కొంతవరకు కాపాడుతుందని మనం చెప్పొచ్చు. అందుకే ఈ వాతావరణాన్ని మనం సరిగా చూసుకోవాల్సినటువంటి పని ఉంది. అందుకని చెట్లు పెంచడం, మొక్కలు నాటడం, దానివల్ల మొక్కలను పెంచుకోమని ఎక్కువగా చెప్తున్నారు. ప్లాంటైజేషన్ చేసుకోమని, అడవులను కాపాడుకోండి అని, చెట్లను నరకొద్దని చెప్పడం గవర్నమెంట్ ఎందుకు చేస్తుందంటే దీనివల్లే. ఎందుకంటే ఈ వాతావరణంలో అనేక రకాలైనటువంటి కెమికల్స్ చేరిపోయి ఈ
ఓజోన్ పొరకి O3కి చిల్లు పడిపోవడం అనేది జరుగుతుందన్నమాట కాలుష్యం వల్ల. సో దీన్ని మనం తగ్గించినట్లయితే చెట్లను అవిని పెంచడం వల్ల వాతావరణం అనేది చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఓజోన్ పొర చిల్లు పడకుండా కొంతవరకు ప్లాంటైజేషన్ కూడా కాపాడుతుందని చెప్పొచ్చు. అలాగే పరిశ్రమలు కూడా క్లోరో కార్బన్స్ని ఎక్కువగా రిలీజ్ చేయకుండా వ్యర్థ పదార్థాలు అయ్యి వాయువులన్నీ కూడా పరిశ్రమల ద్వారా బయటకు వచ్చేస్తున్నాయి. వాటిని మినిమైజ్ చేసుకుంటే కనుక వాతావరణాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, గాలి కదలికను మనం స్పర్శ ద్వారా అనిపించగలుగుతాం. మొత్తం వాతావరణంలో గాలిలో 99% భూమి ఉపరితలంపై కేవలం 32 కిలోమీటర్ల ఎత్తు లోపల మాత్రమే ఉంది. అయితే ఈ విషయమై శాస్త్రవేత్తలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆధునిక పరిశోధనల వలన వాతావరణం సుమారు 32,000 కిలోమీటర్ల వరకు విస్తరించిందని మనకు తెలుస్తుంది. మరియు ఖచ్చితమైన బాహ్య సరిహద్దు నిర్ధారించడానికి వీలు లేదని కూడా దీనివల్ల తెలుస్తుంది. వాతావరణం అనేక వాయువుల యొక్క మిశ్రమంగా చెప్పవచ్చు. ఇందులో ప్రాణవాయువు ఉంటుంది, నత్రజని ఉంటుంది. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్నే ప్రాణవాయువు అని పిలుస్తారనమాట. దట్ మీన్స్ O2 ప్రాణవాయువు, నత్రజని, CO2 అంటే కార్బన్ డైఆక్సైడు, నీటి ఆవిరి, అనేక రకాలైనటువంటి వాయువులు, దుమ్ము, ధూళి కణాలు ఈ వాతావరణంలో మిళితమై ఉంటాయి. దీన్ని వాతావరణంగా చెప్పుకోవచ్చు అనమాట. దీస్ ఆర్ ది రీలమ్స్ ఆఫ్ ది ఎర్త్గా చెప్పొచ్చు అనమాట. ఏంటండి, భూమి యొక్క ఆవరణములు ఎన్నండి? 3 రకాలు. ఒకటి శిలావరణము, రెండోది జలావరణము, మూడోది వాతావరణము. శిలావరణం అంటే ఒక పదంలో చెప్పాలి అంటే శిలల చేత ఏర్పడినటువంటి ఆవరణమును శిలావరణం అని పిలుస్తారు. అంటే భూమి మీద అనేక రకాలైనటువంటి శిలలు ఉన్నాయి. ఏమండి, పీఠభూములు, మైదానాలు, గడ్డి నేలలు, పంటలు పండే ప్రాంతాలు, ఇవన్నీ కూడా భూస్వరూపాలు ఉన్నాయి. పీఠభూములు, మైదానాలు, పర్వత ప్రాంతాలు, శిఖరాలు, ఏమండి కొండలు, గుట్టలు, రాళ్ళు అంటాం కదా, ఇవన్నీ కూడా భూస్వరూపాలు ఉన్నాయి. అలాగే మహాసముద్రాలు ఉన్నాయి, ఖండాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భూమండలం మీదే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా శిలావరణంలోకే వచ్చేస్తాయి. ఈ కాంటినెంట్స్ ఇవన్నీ కూడా. సో జలావరణం అంటే భూమి మీద జలభాగాలను జలావరణంలోకి వచ్చేస్తాయి. హిమనీనదాలు అంటే హిమాలయ పర్వత ప్రాంతాలన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి మంచు కరగబడి నదుల కింద తయారై కిందకి ఫ్లో అవడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే సముద్రాలు, మహాసముద్రాలు, ఓషియన్స్ అంటాము. ఓషియన్స్, సీసు, హిమనీనదాలు, అలాగే లేక్స్, అలాగే చెరువులు, రివర్స్, వాగులు, వంకలు, కెనాల్స్, వీటన్నిటిలోనూ కూడా జలభాగాలన్నీ సామూహికంగా ఉంటే దాన్ని జలావరణం అని అంటారనమాట. తర్వాత అట్మాస్ఫియర్ గురించి చెప్పుకున్నాం. వాతావరణం అనేక రకాలైనటువంటి వాయువుల మిశ్రమంగా ఉంటుంది. ఇది రియలెన్స్ ఆఫ్ ది ఎర్త్గా చెప్పొచ్చు. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ తర్వాత టాపిక్ ఏంటంటే భూపరిణామ క్రమం. అసలు భూమి ఏ విధంగా ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఈ భూమి ఏర్పడడానికి ఈ ఆవిర్భావానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, థియరీస్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎవరేం చెప్పారు, దాన్ని ఎవరు డెవలప్ చేశారు అనేటువంటిది ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. భూపరిణామ క్రమం లేదా భూమి పరిణామం. భూమి ఎలా ఏర్పడింది, దాని పరిణామం ఎలా చెందింది అనేటువంటి అంశాలు నేటికి శాస్త్రజ్ఞుల్లో ఒక అభిప్రాయం అంటూ లేదు. వాళ్ళ మధ్య భిన్నాభిప్రాయాలే ఉన్నాయి. అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ వాళ్ళ మధ్య జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే భూమి పుట్టుకు సంబంధించి ఖచ్చితమైనటువంటి సిద్ధాంతం ప్రస్తుతానికి ఏదీ లేదు. కానీ భూమి సౌర కుటుంబం నుంచి పుట్టిందని ఎక్కువ మంది ఆమోదిస్తున్న సిద్ధాంతం. ఏమండి, భూమి దేని నుంచి పుట్టింది? సౌర కుటుంబం నుంచి పుట్టింది. అంటే ఎక్కువ మంది ఆమోదయోగ్యమైనటువంటి వాదన ప్రకారం భూమి సూర్యుని నుండి ఉద్భవించిన వేడుగాలులు, దుమ్ము ధూళితో కూడిన ఒక గోళం అంటే జియోడ్గా చెప్తారనమాట. భూమి యొక్క షేప్ ఏంటంటే ప్రస్తుతానికి జియోడ్ అని చెప్తారు. గోళాకారంగా ఉంది, ఒక బంతి మాదిరిగా ఉంది, బల్లపరుపుగా ఉంది. ఇలా అనేక రకాలుగా భూమి యొక్క ఆకారం గురించి చెప్పడం వాళ్ళ పరిభాషలో జరుగుతుందన్నమాట. సో భూమి ఆవిర్భావానికి సంబంధించినటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలను మనం 1 by 1 డిస్కస్ చేయవలసి ఉంటుంది.
ఒకటి భూ ఆవిర్భావ సిద్ధాంతాలు. భూమి సౌర కుటుంబం ఎర్త్తో ప్లానెట్ అంటుందని, సౌర కుటుంబం అంటే సూర్యుడు ఉంటాడు, పుట్టుక గురించి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సృష్టి రహస్యాన్ని విప్పే పరికల్పనలకు అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు, విమర్శలు, వాదనలు ఉన్నప్పటికీ అందులో ఆమోదయోగ్యమైనటువంటి కొన్ని థియరీస్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ గ్యాసియోసిస్ హైపోథిసిస్, రెండోది నిహారికా పరికల్పన, మూడోది ప్లాంటేస్టినల్ హైపోథిసిస్, టైడల్ హైపోథిసిస్ అండ్ న్యూ నిహారికా పరికల్పన అండ్ బిగ్ బ్యాంగ్ థియరీ. దీస్ ఆర్ ది థియరీస్ ఆఫ్ టు ఎర్త్ అన్నమాట. ఆవిర్భావానికి సంబంధించి ఎర్త్ బోర్న్కి సంబంధించినటువంటి సిద్ధాంతాలుగా చెప్పవచ్చు. ఫస్ట్ వీ గో టు గ్యాషియస్ హైపోథిసిస్ ఆర్ గ్యాషియస్ థియరీ. దీన్ని ఈకాంట్ అనేటువంటి జర్మన్ శాస్త్రవేత్త 1755లో ఈ సిద్ధాంతాన్ని ఫస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ కాంటినెంట్ ద జర్మన్ సైంటిస్ట్ ప్రపోజ్డ్ టు gaseous theory in 1755. According to this person, ఏం చెప్పాడు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్యాషియస్, దట్ మీన్స్ వాయువులు, దుమ్ము ధూళి కణాలతో ఇది ఏర్పడిందని చెప్పాడనమాట. అంటే సౌర కుటుంబం మొదట మబ్బుల వలె ఉన్న వాయువులు అంటే దుమ్ము ధూళి కణాలతో ఏర్పడిందని చెప్పాడు. ఎవరో ఈ కాంటినెంట్. దాన్నే గ్యాషియస్ హైపోథిసిస్ ఆర్ గ్యాసియస్ థియరీ అని చెప్తారు. ఇది అతి శీతలంగాను చలనం యుతంగాను ఉన్నది. తర్వాత కాలంలో ఈ వాయువుల్లోని ఉండేటువంటి దుమ్ము ధూళి కణాలు ఒకదానితో ఒకటి అభిఘాతం చెందడం వల్ల, పరస్పరం ఆకర్షించుకోవడం వల్ల ఉష్ణం జనించి తిరగడం మొదలుపెట్టాయి. క్రమేపీ ఘనీభవించి గ్రహాలుగా ఏర్పడ్డాయి. ఆ గ్రహాల్లో ఒకటే భూమి అని చెప్పాడనమాట. అంటే ఏం కాదండి, ఇక్కడ సౌర కుటుంబంలో అనేక రకాల మబ్బులు ఉన్నాయి, మబ్బులు వలె ఉన్నాయంట. ఏంటి? వాయువులు. వాయువులు అంటే మనకి దుమ్ము ధూళితో కూడినటువంటి పొగ, ఇవన్నీ కూడా కణాలతో ఏర్పడింది. శీతలంగాను చల్లగాను ఉంటాయి. తర్వాత కాలంలో ఈ వాయువులో దుమ్ము ధూళి కణాలు ఒకదానితో ఒకటి టచ్ అయ్యి అభిఘాతం చెందడం వల్ల, పరస్పరం అవి ఆకర్షించుకోవడం వల్ల ఇక్కడ హీట్ అనేది ఏర్పడి అవి తిరగడం మొదలుపెట్టాయి. క్రమేపీ ఘనీభవించి గ్రహాలుగా ఏర్పడ్డాయి. అందులో ఒకటి ఏంటంటే ఎర్త్గా చెప్పవచ్చు. రెండోది నిహారికా పరికల్పన. రెండోది ఏంటండి? నిహారికా పరికల్పన. లాప్లాస్ అను ఫ్రాన్స్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త 1796లో భూమి అంతర్భాగాన్ని వివరించడానికి, అంటే ఎర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించాడు. ద ఫ్రాన్స్ మ్యాథమెటిషియన్ లాప్లాస్ in 1796 to explain the internal structure of the earth to using this theory that is called hypothesis theory. నిహారికా పరికల్పన సిద్ధాంతం అని పిలుస్తారు. లాప్లాస్ ప్రకారం నిహారిక అనగా అతివేగంగా ప్రయాణిస్తున్న వేడి వాయువులతో కూడిన పెద్ద వాయుమండలం. ఓకేనండి. అంటే హీట్ వాయువులు ఎక్కువగా ఉంటాయి అక్కడ. దీనిలోని వాయువులు కేంద్రకం చుట్టూ అతివేగంగా తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా జరిగిన తర్వాత తన చుట్టూ తాను తిరుగుతూ చల్లారి సంకోచించడం వల్ల దాని వేగం ఇంకా ఏమైందండి? పెరిగిందని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వీ గో టు గ్రహాల పరికల్పన సిద్ధాంతం. దీన్నే ప్లానెస్టిమల్ హైపోథిసిస్ అని పిలుస్తారు. 1900 సంవత్సరంలో చాంబర్లిన్ మౌల్టన్ గ్రాహకాల పరికల్పన సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇన్ చాంబర్లిన్ మౌల్టన్ ప్రిపేర్డ్ ద ప్లాంటెస్టిమల్ హైపోథిసిస్ ఇన్ 19,000 ఇయర్. అంటే 1900 సంవత్సరంలో చాంబర్లిన్ అనేటువంటి ఒకడు, మౌల్టన్ అనేటువంటి ఒకడు గ్రహాల పరికల్పన సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. వీళ్ళిద్దరి ప్రకారం ఏంటంటే ఖగోళంలో
అతివేగంగా ప్రయాణించేటువంటి ఒక స్టార్ నుండి సూర్యునికి దగ్గరగా రావడం వల్ల ఆకర్షణకు లోనై సూర్యునిలోని కొంత పదార్థాన్ని 2 తరంగాలుగా ఉబ్బెత్తుగా ఏర్పడి సూర్యుని నుండి విడిపోయింది. ఆ పదార్థం ఏంటంటే సూర్యుని చుట్టూ తిరుగుతూ క్రమేపీ చల్లారి గ్రహాలుగా మారింది అని చెప్పాడనమాట. ఒకసారి మళ్ళీ ఇక్కడ ఖగోళం అనేది ఉంది, మనకు తెలుసు కదండి. ఇక్కడ స్టార్స్, సూర్యుడు, నక్షత్రాలు, అనేక రకాలైనటువంటి కోటాను కోట్లు నక్షత్రాలు అవన్నీ ఉంటాయి. ఈ నక్షత్రం సూర్యునికి దగ్గరగా వచ్చిందంట. వచ్చి 2 కూడా ఆకర్షించుకున్నాయి. ఆకర్షణకు లోనే ఏమైంది అంటే 2 తరంగాలుగా ఏర్పడిపోయింది. అంటే సూర్యుడి నుండి ఏవో కొన్ని తరంగాలు బయటకు వచ్చి విడిపోయేదో 2 కింద ఏర్పడింది. అలా ఏర్పడి ఈ సూర్యుడి నుండి అంటే హీట్ కదా, హీట్ పదార్థాలు కదా, అవి చల్లారిపోయి గ్రహాలుగా మారిందని గ్రహాల పరికల్పన సిద్ధాంతంలో ఈ చాంబర్లిన్, మౌంటన్ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వీ గో టు అలల పరికల్పన సిద్ధాంతం, టైడల్ హైపోథసిస్. Tidal hypothesis was first proposed Sir James Jeans in 1919. He is a British scientist. And అదే దేశానికి చెందినటువంటి హెరాల్డ్ జెఫ్రీ ప్రపోజ్డ్ 1929. He can also modified the some theories. ఇతను కొన్ని మార్పులతో చేసి చెప్పాడు. ఎవరో అంటే బ్రిటిష్ దేశానికి చెందిన హెరాల్డ్ జెఫ్రీ 1929లో కొన్ని మార్పులతో, కొన్ని చేంజెస్తో ఈ థియరీని డెవలప్ చేశాడు. వీరి ప్రకారం సూర్యుడి కంటే పెద్దదైన ఒక నక్షత్రం సూర్యునికి దగ్గరగా వచ్చి దూసుకుపోయినప్పుడు సూర్యునిలో కొంత పదార్థం విడిపోయి నూలు కండే ఆకారంలో విడిపోయి ఆ నక్షత్రం వైపుకు అతివేగంగా వచ్చిందని మనం చెప్పాలన్నమాట. దాన్ని టైడల్ హైపోథసిస్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై జేమ్స్ జీన్స్ ఇన్ బ్రిటిష్ సైంటిస్ట్ ఇన్ 1919. ఎట్ ది సేమ్ టైమ్ ద సేమ్ కంట్రీ scientist Harold Jeffrey was developed this theory. He can modified some changes also in 1929. Okay, next నూతన నిహారిక పరికల్పన సిద్ధాంతం. ఏంటంటే నూతన నిహారిక పరికల్పన సిద్ధాంతం 1950లో ఒట్టో స్మిత్ అనే రష్యా దేశానికి చెందినటువంటి మరియు కార్ల్ వెస్కోస్కర్ అనే జర్మనీ శాస్త్రవేత్తలు ఈ నూతన నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని వివరించారు. న్యూ ప్లాంటెస్టిమల్ థియరీ అనమాట. న్యూ ప్లాంటెస్టిమల్ థియరీ నిహారిక నూతనంగా చెప్పారు వీళ్ళు. ఎవరో ఒట్టో స్మిత్, కార్లో వెస్కర్ అనేటువంటి జర్మనీ శాస్త్రవేత్త. ఒకరేమో రష్యా శాస్త్రవేత్త, రెండోది జర్మనీ శాస్త్రవేత్త. వీరి భావనలో చిన్న తేడా ఉంది. ఏంటి? ఒట్టో స్మిత్ విశ్వంలో అధిక మొత్తంలో గల వాయుధూళి కణాలపై తన దృష్టి నిలువుగా, కార్లో వెస్కర్ సూర్యుని చుట్టూ కాస్మిక్ ధూళి కణాలపైన తన దృష్టిని కేంద్రీకరించాడు. ఏమండి, ధూళి కణాలు, వాయు కణాలు ఉన్నాయి. ఆ వాయు కణాల మీదే వీళ్ళ యొక్క దృష్టిని పెట్టి ఈ సిద్ధాంతాన్ని, పరికల్పనా సిద్ధాంతాన్ని చెప్పడం అనేది జరిగింది. ద లాస్ట్ వన్ ఈజ్ బిగ్ బ్యాంగ్ థియరీ. మహావిస్ఫోటన సిద్ధాంతం, విశ్వావిర్భావ సిద్ధాంతం అని పిలుస్తారు దీన్ని. ఒక పెద్ద పేలుడు సంభవించడం వల్ల ఈ విశ్వం ఆవిర్భవించిందని బెల్జియంకు చెందిన శాస్త్రవేత్త ఏ లెమిత్రీ ప్రతిపాదించాడు. ఈ విశ్వం ఆవిర్భవించిన తర్వాత అది విస్తరిస్తుందని 1920లో ఎడ్విన్ హబుల్ కనుగొన్నాడు. ఆ తర్వాత 1950 నుంచి 1970 వరకు జరిగిన పరిశోధనలో ఇది రుజువైంది. ఏది? బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది 1950 నుంచి 1970 వరకు జరిగిన పరిశోధనలో రుజువైంది అనమాట. ఒక పేలుడు అనేది వచ్చింది,
ఆ పేలుడు వల్ల మాత్రమే ఈ విశ్వం పుట్టిందని ఈ శాస్త్రవేత్త చెప్పాడు. లెమిత్రి శాస్త్రవేత్త లెమిత్రి ప్రతిపాదించాడు. అంటే దీన్ని 1920లో ఎడ్విన్ హబుల్ కూడా కనుగొన్నాడు. ఏంటి, విశ్వం ఆవిర్భవించిన తర్వాత అది విస్తరిస్తుందని ఇతను చెప్పాడనమాట. తర్వాత 50 నుంచి 70 జరిగినటువంటి రీసెర్చ్ల్లో, పరిశోధనలో ఇది ప్రూవ్ కూడా అయ్యింది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విశ్వంలోని అన్ని పదార్థాలు ఒకే మూల పదార్థం నుండి ఆవిర్భవించాయి. ఏం చెప్పారంటే వీళ్ళు సిద్ధాంత్ బిగ్ బ్యాంగ్ థియరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఏదో ఒక మూల పదార్థం ఉంది రా మెటీరియల్లో, ఆ పదార్థం నుండి మాత్రమే సిద్ధాంతం ఆవిర్భవించింది అని చెప్పడం జరిగింది. ఈ విశ్వం 1.3 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని కూడా ఈ బిగ్ బ్యాంగ్ థియరీ మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా విశ్వావిర్భావ సిద్ధాంతం అని చెప్పచ్చు. మహావిస్ఫోటన సిద్ధాంతం అని ఎందుకన్నారు? ఒక పెద్ద పేలుడు విస్ఫోటనం జరిగింది, ఆ విస్ఫోటనం వల్ల మాత్రమే ఈ భూమి ఏర్పాటు జరిగింది అనేది వీళ్ళ యొక్క సిద్ధాంతం అనమాట. విశ్వం అనేది ఏర్పడింది అనేటువంటిది వీళ్ళు ఏర్పడిందని చెప్పారనమాట. అదే ఈ సిద్ధాంతం యొక్క ఇది. నెక్స్ట్ వీ గో టు అనదర్ టాపిక్, దట్ ఈజ్ పొల్యూషన్. అనదర్ టాపిక్ ఏంటండి? పొల్యూషన్. వాతావరణ కాలుష్యం అనగానేమి, వాటి యొక్క రకాలను వివరించండి. ఇన్ జనరల్లీ పొల్యూషన్ అంటే మనం చెప్తాము ఏంటంటే, పొల్యూషన్ అంటే వాతావరణం అనేక రకాలైనటువంటి వాయువులు కలిసి ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ వాతావరణాన్ని ఈ పరిశ్రమలు పెరగడం ద్వారాగాను, ఈ పరిశ్రమలను రిలీజ్ చేసేటువంటి కార్బన్ మోనాక్సైడు, అనేక రకాలైనటువంటి ఈ పదార్థాల వల్ల, రసాయనాల వల్ల ఈ వాతావరణం అనేది కలుషితం అయిపోతుంది. ఈ కలుషితమైపోయి వాతావరణం తన యొక్క పరిస్థితిని కోల్పోవడం జరుగుతుంది. దాన్నే వాతావరణ కాలుష్యం అని పిలుస్తారు. అంటే భూమి లేదా నీటి యొక్క భౌతిక, రసాయనిక, జీవపరమైన పరిస్థితుల్లో జరిగే అవాంఛనీయమైన మార్పులు మానవుని జీవనంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. అంటే పిండి పదార్థాల వనరులను నాశనం చేస్తుంది. దీనిని పర్యావరణ కాలుష్యం అని పిలుస్తారు. ఈ పర్యావరణ కాలుష్యానికి సంబంధించి అనేక రకాలైనటువంటి దేశాలు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలి, దేశాలను సంరక్షించుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని ఆయా దేశాలు, అంటే అభివృద్ధి చెందిన దేశాలు అవ్వండి, అభివృద్ధి చెందుతున్న దేశాలు అవనివ్వండి, ముక్త కంఠంతో ఈ రోజున పిలవడం జరుగుతుంది. ఈవెన్ డెవలపింగ్ కంట్రీస్ కూడా పర్యావరణానికి సంబంధించి అనేక రకాలైనటువంటి చట్టాలను తయారు చేసుకుని తమ యొక్క పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ అనేటువంటిది ఆయా దేశాల్లో ప్రజల పట్ల రావలసి ఉంటుంది. ఇవాళ ఈ మానవుడికి అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడానికి ఈ కాలుష్యమే కారణం అని చెప్పొచ్చు. ఆయా దేశాల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోవడానికి, జీవన ప్రమాణం తగ్గిపోవడానికి, అనేక రకాలైనటువంటి మార్పులు జరగడానికి ఈ వాతావరణమే కారణమని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి, వాతావరణం అంటే ఎంత క్లియర్గా చెప్పాడు. భూమి లేదా నీటి యొక్క భౌతిక, రసాయనిక లేదా జీవపరమైన పరిస్థితులలో జరిగే అవాంఛనీయమైన మార్పులు మానవుని జీవనంపై హానికరమైన ప్రభావం చూపుతుంది. పిండి పదార్థాల వనరులను నాశనం చేస్తుంది. దీనిని వాతావరణ కాలుష్యం, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అని పిలుస్తారు. భారతదేశం యొక్క పర్యావరణ రక్షణ చట్టం 1986 ప్రకారం పర్యావరణ కాలుష్యం అనగా పర్యావరణానికి ప్రమాదంగా మారి ఏదైనా ఘన లేదా ద్రవ లేదా వాయు పదార్థాల గాఢతను తెలుపుతాయి. భారతదేశంలో ఎప్పుడు చేశారండి? 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని చేశారు. రక్షణ చట్టం అంటాం దాన్ని. ఈ చట్టం
ఏం చెప్తుంది అంటే వాతావరణ కాలుష్యం అంటే ఏంటో ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్. అనేక రకాలైనటువంటి పొల్యూషన్స్ ఉన్నాయి. వాతావరణం అనేక రకాలుగా చెడిపోతుంది. వాయు కాలుష్యం, వాహన కాలుష్యం, పారిశ్రామిక కాలుష్యం, జల కాలుష్యం, అదే నేల కాలుష్యం, దీన్నే మృత్తికా కాలుష్యం అంటారు, ధ్వని కాలుష్యం. ఇలా అనేక రకాలైనటువంటి కాలుష్యాలు వాతావరణమును పాడు చేస్తున్నాయని మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ పొల్యూషన్. నెక్స్ట్ వీ గో టు వాయు కాలుష్యం. దీన్ని వాయు కాలుష్యం అంటే వాతావరణంలో వాయువులు చెడిపోవడం, గాలి ద్వారా చెడిపోవడం అనమాట. గాలి అనేక వాయువుల మిశ్రమం. గాలిలో ముఖ్యంగా నత్రజని ఉంటుంది, 78.09% ఉంది. ఇది పంటలకు ఉపయోగపడుతుంది, మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ ఏమో 20.95% ఉంటుంది. ప్రాణవాయువు CO2 0.03% ఉంటుంది. ఇది మొక్కలలో క్రిమికి ఉపయోగపడుతుంది, మానవుల్లో శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. అంటే మానవుడు ఆక్సిజన్ తీసుకుంటాడో బయటికి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాడు. ఇలా మరి ఈ ఆక్సిజన్ కూడా గాలిలో ఉంటుంది కాబట్టి, వాతావరణంలో ఉంటుంది కాబట్టి, ఈ ఆక్సిజన్ కనుక పాడైందనుకోండి, తగ్గిపోయిందనుకోండి, మానవుని యొక్క మనుగడకే ప్రమాదమైనటువంటి పరిస్థితి. మొక్కలు బాగా నరికేస్తున్నాం, చెట్లు అవి ప్లాంట్లు ఎక్కడ చూసినా తీసేస్తున్నాం, పంట పండి భూములను ఏమో మనం రేవులు చెరువులు చేసేసి రకరకాలుగా వాతావరణాన్ని మనం పాడు చేసేసుకుంటున్నాం. ప్లాంటేజేషన్ ఎక్కడా కూడా జరగట్లేదు అనమాట. ప్రభుత్వాలు హరితహారం, మొక్కలు నాటండి, హరితహారం అని ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చెప్తున్నప్పటికీ కూడా ప్లాంటైజేషన్ జరగట్లేదు. సరికదా చెట్లు నరికివేత, అడవులు నరికివేత, డిఫారెస్టేషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల వాతావరణం అనేది పూర్తిగా పాడైపోవడం జరుగుతుంది. CO2 తగ్గిపోయి O2 లెవెల్స్ తగ్గిపోయి CO2 లెవెల్స్ పెరుగుతాయి. అంటే మన మొక్కలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి కదా, ఆక్సిజన్ ఇస్తున్నాయి మనకి. అవి ఎలాంటి చర్య ఉండదు అక్కడ ప్లాంటైజేషన్ లేకపోవడం వల్ల. సో అనేక వాయువుల మిశ్రమం కాబట్టి గాలిలో నత్రజని ఉంటుంది, ఆక్సిజన్ పర్సంటేజ్లు ఎంత ఉన్నాయో చెప్పుకున్నాం. CO2 0.03%. మొక్కలలో కిరణజన్య సంయోగక్రియకు, మానవులలో శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. ఇంకా ఆర్గాను, నియాను, హీలియం, హైడ్రోజన్, ఓజోన్, మిథేన్ వంటి వాయువులు ఈ గాలిలో ఉన్నాయి. ఇవి తగ్గిపోతే వాయు కాలుష్యం అనేది పెరుగుతుందని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వాహన కాలుష్యం. వాహన కాలుష్యం గురించి మనం చెప్పాలి అంటే చాలా డీటెయిల్గా మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం రోడ్డు మీదకి వెళ్ళేమనుకోండి, ఇంకెక్కడ చూసినా వాహనాల వెనక వాళ్ళ పెట్రోలు, డీజిల్ వాడడం మానేసి కిరోసిను రకరకాలైనటువంటివి వాడేయడం వల్ల ఏమవుతుంది అంటే పొగ ఎక్కువగా వచ్చేసి వాతావరణం అంతా కూడా పాడైపోయి కార్బన్ మోనాక్సైడ్ శాతం పెరిగిపోయి ఈ మానవులకి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, శ్వాసకు సంబంధించిన అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ కాలుష్యం వల్ల రావడం జరుగుతుందన్నమాట. అంటే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నగరీకరణ ప్రక్రియ వాయు కాలుష్యంలో ప్రమాద గంటికలను మోగిస్తుంది. పెద్ద నగరాలలో ఈ సమస్య తీవ్రంగా ఉండగా ముఖ్యంగా నగరాలన్నింటిలో వాయు కాలుష్యం ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. దీనివలన నగర ప్రజలకు తలనొప్పి, వికారం, కళ్ళు మంటలు, శ్వాసకోశ సమస్యలు, కంటి చూపు వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అవసరమైన దానికి అనవసరమైన దానికి కూడా వాహనాలు ఎక్కువగా వాడేస్తున్నారు. పని ఏమీ లేకపోయినా సరే రోడ్ల మీదకి వాహనాలను వేసుకుని వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే కాలుష్యం అనేది పెరిగిపోతుంది. ఈ కాలుష్యం అనేది పెరగడం వల్ల ఏమవుతుంది, మానవుడికి అనేక రకాలైనటువంటి కొత్త వ్యాధులు మరలా క్రియేట్ అయిపోయి అనేక రకాలైనటువంటి సమస్యలు పెరుగుతున్నాయి. నెక్స్ట్ పారిశ్రామిక కాలుష్యం. పారిశ్రామిక కాలుష్యం అంటే మనందరికీ తెలుసు. పరిశ్రమలు అనేవి ప్రభుత్వమే చెప్తుంది పరిశ్రమలను పెంచుకోవాలని, మళ్ళీ ప్రభుత్వమే చెప్తుంది పారిశ్రామిక కాలుష్యం పెరిగిందని మనం అంటాం. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక కాలుష్యం భారతదేశంలో విపరీతంగా పెరిగింది. ఇవాళ చూసామనుకోండి, గంగానదిని ప్రక్షాళన చేస్తున్నారు. ఎందుకంటే కాలుష్యం పెరిగిపోయింది, జల కాలుష్యం జరిగింది అక్కడ. తర్వాత చూద్దాం అది.
ఇక్కడ పారిశ్రామిక కాలుష్యం అంటే పరిశ్రమలు పెరగడం ద్వారాగా కాలుష్యం అనేది పెరిగింది. స్వాతంత్ర అనంతరం పారిశ్రామిక కాలుష్యం భారతదేశంలో పెరుగుతూ వచ్చింది. అధిక మొత్తంలో పారిశ్రామిక వ్యర్థాలు వాతావరణంలోకి వెదజల్లబడుతుంది. వీటిలో ముఖ్యంగా CO2, కణరూప కాలుష్యాలు, సల్ఫర్ డయాక్సైడ్ మొదలగునవి ఢిల్లీలో భారీ పెద్ద పరిశ్రమలతో పాటు 70,000 చిన్న తరహా పరిశ్రమలు గణద్రవ వాయు రూప కాలుష్యాలను విడుదల చేస్తుంది. ఇది అత్యంత అనారోగ్యకారకమైనటువంటి కాలుష్యాలు. కాలుష్య నియంత్రణ మండలి ఉంది. ఈ కాలుష్య నియంత్రణ మండలి తాజా అంచనాల ప్రకారం నజఫర్గర్ రోడ్లో, లారెన్స్ రోడ్డు, వాజీగర్, కీర్తినగర్, DLF పారిశ్రామికవాడ, మోతీనగర్ మొదలైన అత్యంత కాలుష్యమైన ప్రాంతాలుగా గుర్తించింది. ముంబైలో చెంబూరు, ట్రాంబే మధ్య కాలుష్యం అధికం. ఇది నగరాలలోని ఇతర ప్రాంతాల కంటే 3 నుండి 6 రెట్లు ఎక్కువ. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం నుంచి అధిక మొత్తంలో రేడియేషన్ అనేది విడుదలవుతుంది. ఇక్కడ వాడు ఇచ్చినటువంటి డేటా ప్రకారం అన్నమాట. ఇది పారిశ్రామిక కాలుష్యం అంటే పరిశ్రమలో నిరంతరం కూడా పెరగడం వల్ల, పరిశ్రమలో నియమ నిబంధనలను ఉల్లంఘించి వాతావరణంలోకి తమ యొక్క వ్యర్థ పదార్థాలను రిలీజ్ చేయడం వల్ల కాలుష్యం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ పరిశ్రమలో నియమాలను నిబంధనలను అనుసరించి వాటి యొక్క వ్యర్థ పదార్థాలను వాతావరణంలోనికి సక్రమమైన విధానంలో విడుదల చేయడం లేదు. ఏమండి, ఈ వ్యర్థ పదార్థాలన్నిటికీ కూడా వాటర్ ఉంది, వ్యర్థంగా రిలీజ్ అయింది. దాన్ని ఈ గొట్టాల ద్వారాగా ఈ డ్రైన్స్లోకి, చెరువుల్లోకి, కాలువల్లోకి పెట్టేస్తున్నారు గొట్టాలు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వ్యర్థ పదార్థాలు బాగా పెరిగిపోయి వాతావరణం పాడైపోతుంది. అలాగే వాతావరణంలోనికి గొట్టాల ద్వారాగా ఈ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా రిలీజ్ చేసేస్తున్నారు. దానివల్ల కాలుష్యం పెరిగిపోతుంది. కాలుష్యం పెరగడం వల్ల పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కోవలసి వస్తుందన్నమాట. నగర జీవనం కూడా స్తంభించిపోతుందని చెప్పవచ్చు. అంటే చెంబూరు, ట్రాంబే మధ్య కాలుష్యం బాగా అధికం అన్నమాట చెప్పాడు ఇక్కడ ముంబై గురించి. అలాగే ఢిల్లీలో కూడా వాతావరణ కాలుష్యం ఎలా పెరుగుతుందో తెలుసు మనకి. ఢిల్లీలో ఇటీవల మనం న్యూస్లో చూస్తాం, ఢిల్లీలో విపరీతమైనటువంటి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఢిల్లీకి దగ్గరలో ఉండేటువంటి పంజాబ్, హర్యానాలో రైతులందరూ కూడా పంట యొక్క తుక్కును తగలబెట్టడం వల్ల బాగా కాలుష్యం పెరిగిపోతుంది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అంతా లాక్డౌన్ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే కాలుష్యం కొంతవరకు తగ్గింది అని చెప్తున్నారనమాట. ఏమండి, ఈ కాలుష్యం కూడా మనకి కంట్రోల్లో ఉండాలి. ఈ పారిశ్రామికలు పెరగడం వల్ల కాలుష్యం పెరుగుతుంది కాబట్టి దాన్ని పారిశ్రామిక కాలుష్యంగా చెప్తారు. నెక్స్ట్ జల కాలుష్యం ఏంటండి? వాటర్ పొల్యూషన్. ఏంటి? ఎయిర్ పొల్యూషన్ చూసాము, అలాగే సౌండ్ పొల్యూషను, ఇంకా వాయు పొల్యూషన్, ఇవన్నీ చూసాము. తర్వాత ఏంటంటే వాటర్ పొల్యూషన్. ఏంటి వాటర్ పొల్యూషన్ అంటే? చెప్పాం కదా, పరిశ్రమలు పెరుగుతున్నాయి. పరిశ్రమలు తమ యొక్క వ్యర్థ పదార్థాలను గొట్టాల ద్వారా ఈ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలకి, చెరువుల్లోకి, కాలువల్లోకి వదిలేస్తున్నారు. దానివల్ల జల కాలుష్యం జరుగుతుందని. ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, మన చుట్టుపక్కల ప్రాంతాలు తీసుకున్నాము అంటే అండి, ఎక్కువగా ఈ కెనాల్స్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ప్రస్తుత కాలంలో ఇంకా అన్ని రకాలైనటువంటి వ్యర్థ పదార్థాలు కాలువలోనే పోసేస్తారు. అంటే కాలువ చుట్టూరు ఎవరైతే ఉంటారో పొడవున ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అందరూ కూడా తమ వాడేసినటువంటి వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు, అలాగే బట్టలు, క్లాత్స్, ఇవన్నీ కూడా వేస్టెడ్ మెటీరియల్లో తగలబెట్టడం మానేసేసి పట్టుకెళ్ళి కాలువల్లో అది వేసేయడం వల్ల జల కాలుష్యం అనేది జరుగుతుంది. కెనాల్స్ని కనుక మన పల్లెటూరు ప్రాంతాల వాళ్ళు ఒకసారి కెనాల్స్ని గమనించినట్లయితే ఎక్కడా కూడా కెనాల్స్ ఇదివరకు మట్టి తవ్వుకునేవారు కాలువల్లో. ఇప్పుడు అలా మట్టి తవ్వట్లేదు. ఆ క్రెయిన్స్ అవి వచ్చి బాగు చేస్తుంటే గుడ్డలో, ప్లాస్టిక్ కవర్లో, చెప్పులు, వాళ్ళు వాడేసినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా కాలువలో వేసేయడం వల్ల ఈ పొల్యూషన్ జల కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఏమండి, జీవావరణం నీటితోనే మనుగడ సాగిస్తుంది. నీటి స్వచ్ఛత అనేది మానవులకు సంబంధించిన అవసరం. మరి ఇలా వాటర్ పొల్యూషన్ అయిపోతుంది కదా,
ప్రకృతి అపారమైన నీటి వనరులను ఇచ్చింది. ఈ గోడలో ప్లాస్టిక్ కవర్లను తగలబెట్టకుండా ప్లాస్టిక్ సీసాలను వ్యర్థంగా కాలువల్లో పోసేస్తున్నారు, లేదా భూమి మీద ఉంచేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, వర్షాలు పడ్డప్పుడు ఆ నీరు భూమిలోకి ఇంకపోవడం లేదు. ఆ ప్లాస్టిక్ అది ఉండడం వల్ల వరదలో ఈ వరదలు ఎక్కువగా వచ్చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఎందుకు వచ్చేస్తున్నాయి ఈ వరదలు అంటే మనం చేసుకున్నటువంటి పని వల్లే. సో ఈ ప్లాస్టిక్ కవర్లు వాటిని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు అంటించేస్తూ ఉండాలన్నమాట. మనం వాడినటువంటి షాంపూ కవర్లు ఇవన్నీ కూడా మనం పాడేస్తుంటాం. దానివల్ల భూమిలోకి నీరు ఎంకదో, భూగర్భ జలాలు అడుగంటుకుపోతున్నాయి. సో మనం అలా చేయకూడదు. ఈ కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలి, జలాన్ని కాపాడుకోవాలి, వాయువులను కాపాడుకోవాలి. అలాగే మనం శబ్ద కాలుష్యం కూడా పెరుగుతుంది, ఇది కూడా తగ్గించుకోవాలన్నమాట. నెక్స్ట్ నీటి వనరులు ఇచ్చింది. మానవాళికి త్రాగడానికి, గృహ అవసరాలకు, పంట పరిశ్రమలు వినియోగిస్తున్న వాటర్ని ఈ క్రమంలోనే జలవనరులు దుర్యోగం చేసి కలుషితం చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఏంటంటే జల కాలుష్యం అంటే ఏవైనా అవాంఛనీయమైన పదార్థాలు నీటిలో కలిసి దాని భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన మార్పులకు గురిచేసి దాన్ని త్రాగడానికి వీలులేని స్థితికి చేర్చడాన్ని జల కాలుష్యం అని పిలుస్తారు. జల కాలుష్యం పైన చర్చ కేవలం మానవుల గురించే కాకుండా ప్రకృతి, జీవరాశులు, వనరుల సంరక్షణ, ప్రకృతి సమతుల్యత కాపాడడం వంటి వాటితో ఖచ్చితంగా ముడిపడి ఉందని మనం చెప్పొచ్చు అనమాట. దిస్ ఈస్ ద జల కాలుష్యం కింద చెప్తారు, వాటర్ పొల్యూషన్. నెక్స్ట్ వీ గో టు నేల కాలుష్యం. నేల కాలుష్యానికి మరొక పేరు మృత్తికా కాలుష్యం అని పిలుస్తాం. ఏమంటామండి? సాయిల్ ఎరోషన్స్. మృత్తిక అంటే ఈ భూమి మీద ఉండేటువంటి పొర లేదా నేల. ఈ నేల కాలుష్యం ఏంటంటే భూమి మీద ఉండేటువంటి మానవ వృక్ష సంపదకు ఈ నేలలే ఆధారం. ఈ నేలను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ నేలలో కాలుష్యం లేకుండా ఉన్నట్లయితేనే మొక్కలు అవి ప్లాంటైజేషన్ జరుగుతుంది, వృక్ష సంపద పెరుగుతుంది, అనేక రకాలైన వృక్షాలు పెరుగుతాయి. వాటి ద్వారా మనకి పండ్లు, ఫలాలు అనేది వస్తుంది అనమాట. సో వృక్షం అనేది కూడా మానవుడికి సంపదగానే చెప్పుకోవచ్చు. ఈ నేలలే అంటే ప్రకృతి ధర్మాన్ని త్రోసేసిన మానవుడు ప్రకృతి ధర్మాన్ని పాటించకపోతే మానవుడికి మనుగడకు ముప్పే. మానవుడు ప్రకృతికి లోబడి జీవించాలి. మానవుడు నిర్వహించే కార్యకలాపాల వలన మృత్తికా కాలుష్యానికి కారణం అవుతున్నాడు. అండ్ ఈ సాయిల్ అనేటువంటిది ఎరోజేషన్ అయిపోతుంది. అనేక రకాలైనటువంటి అవాంతరాలు, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మృత్తికలు కాలుష్యానికి గురవుతున్నాయని చెప్పొచ్చు. నేల క్రమక్షయం అధిక మోతాదులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు నివారణల యొక్క వినియోగం వ్యవసాయ నేలల కలుషితానికి ఖచ్చితంగా కారణం అవుతున్నాయి అన్నమాట. ఈ ప్రాంతాలలో కారుచిచ్చులు, నీటి ప్రవాహాలు, కరువులు కూడా నేల కాలుష్యానికి కారణం అవుతున్నాయి. నేలను కూడా కాలుష్యం చేయకూడదు. ఎందుకంటే నేలలు సరిగా ఉంటేనే, కాలుష్యం కాకుండా ఉంటేనే అనేక రకాలైనటువంటి వృక్షాలు, మొక్కలు పెరుగుతాయి. దానివల్ల ఫలాలు అవి లభిస్తాయి. మానవుడు ఆ ఫలితాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది. అంటే మానవుడు ప్రకృతిని శాసించలేడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వీ గో టు లాస్ట్ వన్, సౌండ్ పొల్యూషన్. ఏంటండి? ధ్వని కాలుష్యం. సౌండ్ పొల్యూషన్ అంటే మనకు తెలుసు, ధ్వని అనేది అవాంఛనీయమైనది. ఇది ఇతర ధ్వనులను విననివ్వకుండా చేసి చికాకును కల్పిస్తుంది. ఇక్కడ అకార్డింగ్ టు కేఏ మాక్స్వెల్ ప్రకారం ఏం చెప్తున్నాడంటే ఇతను ధ్వని కాలుష్యం గురించి, ఏ రూపంలోనైనా అవాంఛనీయమైన ధ్వని కాలుష్యమే. ఇది వాతావరణ కాలుష్యములలో ఒకటి. అతి తీవ్రమైన ధ్వనులతో మానవునికి అసౌకర్యమును, చికాకును కలిగించే చర్యలు ధ్వని కాలుష్యమని చెప్తున్నాడు అతను. ఈ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆధునిక నాగరికత ధ్వని కాలుష్యాన్ని పెంచుతుంది. సౌండ్ పొల్యూషన్ విపరీతంగా ప్రస్తుత కాలంలో పెరిగింది అని చెప్పాలి. దీస్ ఆర్ ది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పర్యావరణాన్ని సంరక్షించేటువంటివి కాదు, వాతావరణాన్ని
ఈ పాడు చేసేటువంటివే ఇవన్నీ కూడా పర్యావరణ కాలుష్యకాలే అని చెప్పచ్చు, పొల్యూటెంట్స్ అని చెప్పొచ్చు అనమాట. 1 వాయు కాలుష్యము, 2 వాహన కాలుష్యము, 3 పారిశ్రామిక కాలుష్యము, 4 జల కాలుష్యము, 5 నేల లేదా మృత్తికా కాలుష్యము, 6ది ధ్వని కాలుష్యంగా మనం చెప్పొచ్చు అనమాట. ఈ కాలుష్యాలను కనుక మనం తగ్గించినట్లయితే, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి యొక్క పరిధికి లోబడి వాటి వంతుగా వివిధ రకాలైనటువంటి పథకాలను ప్రారంభించి పర్యావరణ చట్టాలను చేసి పర్యావరణాన్ని సంరక్షించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలను అన్వేషించి చట్టాలను తయారు చేసి వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా స్ట్రిక్ట్గా చేసినట్లయితే పర్యావరణాన్ని మనం కాపాడుకుని మన రాబోయేటువంటి తరాల వారికి చక్కని పర్యావరణాన్ని మనం అందించగలుగుతాము. ఇది పర్యావరణాన్ని మనం ఎంతవరకైనా సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అండి. ఇది మీరు మనం కమర్షియల్ జాగ్రఫీలో ఆల్రెడీ నేను ఫస్ట్ లెసన్ ప్రిపేర్ చేసి ఆన్లైన్ క్లాస్ పెట్టడం జరిగింది. అలాగే సెకండ్ లెసన్ అనమాట. ఈ లెసన్స్ కనుక మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా విన్నట్లయితే చక్కగా మీకు అర్థం అవ్వడానికి, తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పగలుగుతుంది. అలాగే కాలేజీ వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ మీ దగ్గర పెట్టుకొని చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.